జనరల్‌గా హీరోయిన్స్‌కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు. హీరోలతో పోలిస్తే గనక. హీరోయిన్స్ మాక్సిమం ఒక 5 ఇయర్స్. అలాంటి హీరోయిన్స్‌తో మీరు నిజంగా వరుసగా సక్సెస్‌ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్‌గా చేయడం ఈస్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా, అంత సెలెక్టివ్‌గా చేయకపోవడానికి కారణాలేంటి? మెయిన్ రీజన్ ఏంటనుకుంటున్నారసల? అది మీరు తె అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలీదు. నేనెందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మాక్సిమం ఇక్కడే కదా! అందరికీ అవును. తెలుసు వై ఐయామ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలొస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నాకు నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి. ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్‌గా ఉండాలి నాకు. ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చెయ్యను. ఎప్పుడు చేయలేదు. ఇంకా చెయ్యను నేను. సో, ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా ఒక రీజన్ ఉండాలి. నేనెందుకు అక్కడ ఉన్నాను అనేది. సో, అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్ అది. లైఫ్‌లో కూడా నేను అలాగే ఉంటా. అలాగే సినిమాలో కూడా ఉంటా. సో, మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్‌కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో, అదొక ఒక బిలీఫ్ అంతే. అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడీ ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్‌లకి కూడా లేదు. ఎందుకుండాలి? అలాగే మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు. అది నిజమేనా? ఆవిడ అంటే స్టోరీ ఎవరు డిస్కషన్ చెప్పారిది? అంటే మామూలుగా ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందని. అట్లాంటి అస్సలు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ ఎవ్వరితో నేను డిస్కస్ చేయను. అసలు ఎవ్వరితో చేయను. ఓకే. ఓకే. సరే. నిత్య నిత్య మ్యామ్ నిత్య మ్యామ్ హియర్. హలో. మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ్ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించా? సో ఎవరితో? అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువయ్యాయి. అవునా? సోషల్ మీడియాలో எனக்கே என்ன நடக்குது మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు. నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు. డైరెక్టరు, హీరో ఇద్దరు. ప్రాపర్‌గా చెప్పండి. అలా కాదు, అలా కాదు, అలా కాదు. లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారన్న. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా ట్రై చేశారు. అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో, దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య, ఇది చాలా మంచి విషయం. లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను. కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయిన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్ళి ఈ పెళ్లి గోల ఏంటి అందరికి? విజయ్ గారు. విజయ్ విజయ్ సేతుపతి. అందరూ కూడా Yes, సార్ hi. మేడం గురించి మాత్రమే So- అడగరా? నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవా తలైవి లాస్ట్ సండే నేను చూశాను.